హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి నిలువ గోంగూర పచ్చడి. ఈ పచ్చడిని మనం సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవచ్చండి. టేస్ట్ కూడా సంవత్సరం పాటు మారకుండా ఒకేలా ఉండాలంటే ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోండి. దీంట్లోనే 10-15 ఎండుమిర్చిని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎండుమిర్చి ఇలా కాస్త గోలిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం నూనె ఉంటుంది కదా అండి, ఆయిల్లోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ మారిన తర్వాత వీటిని తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మరో టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఆరబెట్టుకున్న గోంగూరని దీంట్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కట్టల గోంగూరని తీసుకున్నానండి. ఈ గోంగూర ఆకులని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆకంతా దగ్గరకు వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని దాంట్లో మనం వేయించుకొని పెట్టుకున్న ఎండుమిర్చి, అలానే ధనియాలు, జీలకర్రను కూడా వేయించుకొని పెట్టుకున్నాం కదా అండి, వాటిని కూడా వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్‌ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న గోంగూర ఆకును కూడా దీంట్లోకి వేసుకొని దీన్ని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2, 3 ఎండుమిర్చి, 10-15 వెల్లుల్లి రవ్వల్ని క్రష్ చేసుకొని పెట్టుకున్నానండి. అది కూడా దీంట్లోకి వేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆయిల్ వేడికి ఈ వెల్లుల్లి రవ్వలు వేగిపోతాయి. ఇప్పుడు ఈ ఆయిల్‌ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా అండి, దాన్ని ఇందులోకి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆయిల్ చల్లారక ముందే ఈ గోంగూర పేస్ట్‌ని ఇందులోకి వేసేస్తే పచ్చడి టేస్ట్ బాగుండదండి. ఆయిల్ చల్లారిన తర్వాత ఇలా వేసుకొని కలుపుకొని పెట్టుకోండి. ఈ పచ్చడిని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా టేస్ట్ మారకుండా ఉంటుందండి. అలానే పాడవకుండా కూడా ఉంటుంది. అంతేనండి, సంవత్సరం అంతా నిల్వ ఉంటే గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్ గా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చో. వంట రాని వాళ్ళు కూడా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.